అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. దేవుడు నీ తోటివారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. Your God has set you above your companions by anointing you with the oil of joy. Hebrews chapter 1 verse 9. ఈరోజు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని గొప్ప చేస్తాడండి. ఆయన మనము దుఃఖ సమయంలో ఉండగా మనల్ని ఆనంద తైలంతో అభిషేకించి మన హృదయంలో సంతోషంను నింపుతారు. ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎప్పుడూ కూడా మన తోటి వారితో పోల్చుకునే జీవిస్తుంటాము. ప్రతిసారి వారి వలె మేము కూడా ఉంటే బాగుండు కదా, వారి వలె మేము కూడా ఆనందంగా జీవిస్తే బాగుండు కదా అని ఆశపడుతూ ఉంటాము. వారి పిల్లల వలె మా పిల్లలు మంచి స్థానంలో ఉండాలి, ఆ విధంగా జీవించాలని అనుకుంటాం. కొందరైతే సినిమా హీరోస్ అవ్వాలని ఆలోచన చేస్తారు. మరి కొందరు సెలబ్రిటీలు వలె మా లైఫ్ కూడా ఉండాలి అని అనుకుంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ పొరుగువారితోనే తమ బంధువులతోటి ఉద్యోగస్తులతో పోల్చుకుంటూ జీవిస్తుంటారు. కానీ వారంతా ఎత్తుకు ఎదగలేదు, వారి వలె జీవించలేరు. ఈ లోకం వైపు మనము చూసినా అన్ని రోజులు మన జీవితాల్లో మార్పు ఉండదండి, మనలో ఉన్న దుఃఖము పోదండి. ఎందుకంటే ఈ లోకమే మార్పు లేకుండా దుఃఖంలో మునిగిపోయి ఉన్నది. ఈ రోజున మీరు ఆలోచన చేస్తున్నారేమో, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎటువంటి బాధ లేకుండా ఉన్నారు, మంచి హోదాలో ఉన్నారు, శాంతి సమాధానాలతో జీవిస్తున్నారు, వారికి ఎటువంటి బాధలు లేవు, ఎటువంటి కష్టాలు రావు, వారికి డబ్బు ఉన్నది, వారికి అనేక మంది ప్రేమించేవారు ఆరాధించేవారు ఉన్నారు అని. మాకేమీ లేదు, మాకు తోడు ఎవ్వరూ లేరు, మమ్మల్ని ప్రేమించేవారు ఎవ్వరూ లేరు అని, వారి వలె మా జీవితం కూడా మార్పు చెందితే బాగుంటుంది కదా అని. కానీ అదంతా అపవాది మనకి మంచిగా చూపిస్తున్న ఒక అందమైన అబద్ధం. కానీ ఆ అబద్ధం ఏదో ఒక రోజు బయటపడుతుంది. అపవాది అవ్వకి కూడా చాలా అందంగా చెప్పారు, నీవు ఈ పండు తింటే నీవు కూడా దేవతల వలె మారిపోతావు అని. అప్పుడు అవ్వ హృదయంలో అనుకుని ఉండవచ్చు, నేను కూడా మంచిగా దేవదూతలు వలె అయిపోతే హ్యాపీగా ఉంటానని. అపవాది మాటలు నమ్మి దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదాలు కోల్పోయింది. చివరకు అంతా తలక్రిందులు అయిపోయింది. అయితే ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి దేవుడు ఎప్పుడూ ఈ విధంగానే మా జీవితాలు ఉంచుతాడా? మేమెదగలేమా? ఉన్నత స్థాయికి వెళ్ళకూడదా? దేవుడు మమ్మల్ని ఈ విధంగానే ఉండమంటున్నాడా? ఈ బాధల్లోనే, ఈ పేదరికంలోనే మేము ఉండిపోవాలా అంటే లేదండి. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మన తోటి వారి కంటే మనల్ని హెచ్చిస్తాడు, ఆనంద తైలముతో మనల్ని అభిషేకిస్తాడు అని. అందుకొరకు మన వంతుగా మనం ఏం చేయాలి? దేవునికి బలులు అర్పించాలా? దేవునికి కానుకలు సమర్పించుకోవాలా? దేవుని సన్నిధిలో సహాయకరంగా ఉండాలా? ఏ విధంగా ఉంటే నాలో ఉన్న దుఃఖం పోతుంది, నాకు నా కుటుంబ సమస్యలు తీరుతాయి, నా ఆర్థిక పరిస్థితులు మార్పు చెందుతాయి, నా భాగస్వామ్యంలో నేను మార్పును చూడగలను అంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించిన ఎడల దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈ లోకంలో విశ్వాసులమైన మనము నీతిని ప్రేమించే వారిగానే ఉండొచ్చు, కానీ దుర్నీతిని ద్వేషించు వారముగా ఉంటున్నామా అని ఈరోజు మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఒక వ్యక్తి మంచి చేసినప్పుడు ప్రశంసిస్తాము, మంచి పని చేశారు అని అంటాము. ఇంతవరకు ప్రతి ఒక్కరూ చేసేదే. కానీ మనము దేవునికి విరోధముగా పని చేయాల్సి వచ్చిందనుకోండి, ఎక్కడైనా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందనుకోండి, చాలామంది ఏమంటారు, ఇదంతా కామన్ అండి, అందరితో పాటే మనము నడవాలి, లేకపోతే
పని జరగదు అంటాము. మరి ఎక్కడ మనము దుర్నీతిని ద్వేషించి అనేకమైన సందర్భంలో మనం దుర్నీతిని, చెడును ద్వేషించలేని, వదులుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నామేమో. అందుకే దేవుడు మన జీవితంలో ఇంకా మార్పులు తీసుకురావడం లేదేమో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, దేవుని దీవెనలు చూడాలి అంటే, దేవుడు చెప్పినట్లు నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని ద్వేషించే వారముగా ఉంటే తప్పక ఆనంద తైలంతో ఆయన మనల్ని అభిషేకిస్తారు. మన తోటి వారి కంటే గొప్పగా ఆశీర్వదిస్తారు. మనల్ని గొప్ప చేస్తాడు. మనలో ఉన్న దుఃఖం పోయి ఆనందం కలుగుతుంది. మనలో ఉన్న శోధన పోయి శాంతి సమాధానాలు కలుగుతాయి. దేవుడు మీ అందరికీ ఇటువంటి జీవితం, అటువంటి కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. పరలోక పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము పరమదేవతలచే పొగడబడుచున్న మా ప్రియ పరలోక ప్రభువా, మీ బంగారు పాదములకు స్తోత్రములు. యేసయ్యా, ఈ యొక్క వారములో ఫస్ట్ డే తండ్రి, మండేలో మేము అడుగుపెట్టి ఉన్నాము. మా అందరినీ కూడా ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రములు తండ్రి. ఈ వేకువజామునే లేసి ప్రభువా, ఎవరైతే తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. అవును ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానము బట్టి స్తోత్రములు. మేము తోటి వారితో పోల్చుకోకుండా ప్రభువా, మీ చిత్తంలో తండ్రి మా యొక్క జీవితం ఏ విధంగా మీ చిత్తంలో వ్రాయబడి ఉన్నదో ప్రభువా, దాన్ని సంతోషంగా స్వీకరించి ముందుకు సాగులాగున దీవించండి ప్రభు. ఈ రోజంతా మా ముందుని నడిపించి మేము చేసే ప్రతి పనిలో కూడా మాకు తోడుగా ఉండమని, ప్రార్థన చేస్తున్న వారిని అందరి వారి పనుల్లో తోడుగా ఉండమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణత.